తమిళనాడులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను నిన్న సాయంత్రం 10 ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట, చిన్న చింతకుంట, రెడ్డిపల్లి, మంగాపురం, మాంతూరు గ్రామాల్లో 10 మందికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను కలిసి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, అలాగే ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు. తమిళనాడులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను నిన్న సాయంత్రం 10 ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట, చిన్న చింతకుంట, రెడ్డిపల్లి, మంగాపురం, మాంతూరు గ్రామాల్లో 10 మందికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను కలిసి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, అలాగే ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు. నిరంజన్, మా ప్రతినిధి నిరంజన్ అక్కడే ఉన్నారు. పూర్తి వివరాలని ప్రత్యక్షంగా మనకు వివరిస్తారు. నిరంజన్, ఓవర్ టు యు. రవి, ఏదైతే మొన్న ఆదివారం రోజు తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలోని తిరువాయూరు గ్రామంలో జరిగిందో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మెదక్ వాసులు చనిపోయారు. ప్రస్తుతం వారందరికీ కూడా నిన్న తమిళనాడులో ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రత్యేక బృందం దగ్గరుండి పరిస్థితిని సమీక్షించి వారందరికీ కూడా అక్కడ పుదుకొట్టైలోని వైద్య కళాశాలలో వారందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి వీరందరినీ కూడా 10 అంబులెన్స్లలో ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క అంబులెన్స్ చొప్పున 10 అంబులెన్స్లలో ప్రస్తుతం వారు నిన్న సాయంత్రం బయలుదేరి ఇప్పుడు కాసేపటి కింద నర్సాపూర్ ప్రాంతానికి పరిధిలో చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కూడా నర్సాపూర్ పట్టణంలో మన మృతదేహాల ఒక అంత్యక్రియ మొదలు కాబోతుంది, అంతిమయాత్ర మొదలు కాబోతుంది. ఇవాళ ఉదయం ఏదైతే ఉందో అంతిమయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉన్న అధికారులు కానీ వారందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నర్సాపూర్ పట్టణంలో ఉన్నాం. నర్సాపూర్ పట్టణం అంతా కూడా జనసంద్రమైంది. ఏదైతే నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథ్ విగ్రహం సెంటర్ ఉందో అక్కడ నుంచి కూడా భారీ ఎత్తున కూడా జనాలు, వారి యొక్క బంధువులు, వారంతా గ్రామస్తులు కూడా వచ్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే ఏదైతే వీరికి సొంత గ్రామాలు ఉన్నాయో నర్సాపూర్ మండలంలోని కాజీపేట, చిన్న చింతకుంట, మంతూరు, రెడ్డిపాలెం, అలాగే మంగాపూర్ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలనుకున్నాయి. గ్రామంలోని ఏ ఒక్కరిని తట్టినా, ఏ ఒక్కరిని పలకరించినా కూడా బరువెక్కిన హృదయంతో శోకసంలో మునిగినాను వారందరూ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా గుండె తరుక్కుపోయేలాగా వాళ్ళు విలపిస్తున్నారు. వారు అయిన వారి కోసం, వారి యొక్క కడసారి చూపు కోసం కన్నీటి కడలతో కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది కూడా అంతిమయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేశారు. అందరూ కూడా ఇవాళ ఉదయం నుండి ఇంకా ఏదైతే మృతదేహాలు వస్తాయి వారి అయిన వారిని, వారి స్నేహితులు, వారి బంధువులు కూడా అందరూ కూడా వారిని ఒక కడసారి చూపు చూడడానికి కూడా వారందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ప్రస్తుతం మనం నర్సాపూర్ సెంటర్లో ఉన్నాము. ఈ నర్సాపూర్ సెంటర్లో మనం చూసినట్టయితే ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ ఎత్తున జనాలు వేచి ఉన్నారు. మరి కాసేపట్లో ఏదైతే ఈ కాసేపటి కిందనే ఈ అంబులెన్స్లు అన్ని కూడా మన రింగ్ రోడ్, ఏదైతే హైదరాబాద్ రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న గండి మైసమ్మ వద్ద దిగేసి కాసేపట్లో కూడా నర్సాపూర్ ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. ఇప్పుడే ఇవాళ ఉదయం కూడా ఏదైతే మృతుల ఒక కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు పరామర్శించారు. అయితే వారికి ఇంకా ఎటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. అయితే ఏదైతే మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో సీఎం కేసీఆర్తో మాట్లాడి సీఎం కేసీఆర్తో వారికి ఎక్స్గ్రేషియా, అలాగే వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగాన్ని ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మనం చూడొచ్చు ఇక్కడ
నర్సాపూర్ ప్రాంతంలో కూడా అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చారు. రవి, ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్. నిన్నటి వరకు తమిళనాడు వాళ్ళ ప్రభుత్వం సేవలు కానీ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి వైద్య సేవలు కానీ చాలా బాగా అనిపించినాయి, మంచిగానే చేసినారు. ఒక్కటి ఏమనిపిస్తుందంటే మా శవాలను ఎప్పుడైతే అంబులెన్స్ ఎక్కించి పంపించిర్రో అప్పటి నుంచి వాళ్ళకి వైద్య సేవలు అంతా లేవంట. మా పిల్లలందరూ అక్కడ ఏడుస్తుండ్రు, చాలా ఘోరంగా ఏడుస్తుండ్రు. అటువంటి యథార్థం వినబడుతుంది మాకు. దయచేసి తమిళనాడు గవర్నమెంట్ కోరేదంటే మా పిల్లలకు ఎలాంటి ఏం జరగకుండా వైద్య సేవలు మంచిగా అందించి మా పిల్లలను మంచిగా మాకు చేరిస్తే మేము చాలా